హలో ఎవ్రీవన్, నా పేరు కార్తిక్. నేను పానాసోనిక్ విజయవాడ బ్రాండ్ అంబాసిడర్. ఈ రోజు నేను మీకు పానాసోనిక్ రిఫ్రిజిరేటర్ లో ప్రీమియం రిఫ్రిజిరేటర్ అయినటువంటి బిఎంఆర్ సిరీస్ ని పరిచయం చేస్తున్నాను. సో బిఎంఆర్ అంటే బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్. సాధారణంగా మనకి ఏ రిఫ్రిజిరేటర్ అయినా కానీ ఫ్రీజర్ సెక్షన్ పైన ఉంటుంది, ఫ్రిడ్జ్ సెక్షన్ కింద ఉంటుంది. కానీ బిఎంఆర్ లో ఏంటంటే మనకి ఫ్రీజర్ సెక్షన్ అనేది కింద రావడం జరుగుతుంది, ఫ్రిడ్జ్ సెక్షన్ పైన ఉంటుంది. దీని వలన మనం ఫ్రిడ్జ్ అనేది ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్క షెల్ఫ్ ని కూడా మనం ఈజీగా అరేంజ్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ పానాసోనిక్ రిఫ్రిజిరేటర్ కానీ చూసినట్లయితే వేరే ఏ ఇతర రిఫ్రిజిరేటర్స్ తో కంపేర్ చేసినా మనం అడ్వాన్స్డ్ ఉన్నాము. ఎందుకనంటే ఏ రిఫ్రిజిరేటర్ అయినా మీకు కన్వర్టబుల్ వస్తుంది, పానాసోనిక్ ప్రైమ్ కన్వర్టబుల్ తో వస్తుంది. దీని వలన 4 అడ్వాన్స్డ్ టైమ్ సేవింగ్ మోడ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీనిలో మొదటిది టిఫిన్ ఫ్రెష్. సో టిఫిన్ ఫ్రెష్ అని అంటే ఏంటంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టైంలో చూస్తే కనుక ఇళ్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేది టైం అనేది ఎర్లీ మార్నింగ్ 7-7:30 కల్లా స్టార్ట్ అయిపోతున్నారు. అప్పటికల్లా కూడా మదర్ అనేవాళ్ళు లెగిసి ఫుడ్ ని అండ్ అదే విధంగా టిఫిన్ ని రెండింటిని ప్రిపేర్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రిపేర్ చేసినటువంటి టిఫిన్ రిలేటెడ్ ఐటమ్స్ ని, ఫుడ్ ఐటమ్స్ ని టిఫిన్ ఫ్రెష్ మోడ్ లో పెట్టి కానీ స్టోర్ చేస్తే ఆ ఐటమ్ అనేది 6 days పాటు ఫ్రెష్ గా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంచుతుంది. దీని ద్వారా మన ఫుడ్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఈజీగా లైట్ హీట్ చేసుకుని అప్పటికప్పుడు తినడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదే విధంగా చూస్తే ఇన్స్టా కుక్ అనేటువంటి ఫీచర్ మనం ఇచ్చున్నాము. సో ఈ ఇన్స్టా కుక్ ద్వారా ఏంటంటే మనం ఆల్రెడీ తెచ్చిపెట్టుకుని స్టోర్ చేసుకున్నటువంటి ఫ్రోజన్ ఫుడ్ ఏదైనా ఉంటే ఆ ఫ్రోజన్ ఫుడ్ అనేది డీఫ్రోస్ట్ అవడానికి సాధారణంగా టైం పడుతుంది. కానీ ఈ ఇన్స్టా కుక్ అనేటువంటి ఫీచర్ ద్వారా మనం ఇన్స్టెంట్ గా ఆ ఫుడ్ ని తీసుకుని వెంటనే వండుకోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ థర్డ్ ఫీచర్ కానీ చూసినట్లయితే ప్రో చిల్ అనేటువంటి ఫీచర్ మనం ఇచ్చున్నాము. ఈ ప్రో చిల్ ద్వారా మనం ఏదైనా ఫుడ్ జ్యూస్ కానీ లేకపోతే కనుక స్మూతీస్ కానీ స్టోర్ చేస్తే ఆ జ్యూసెస్ లేదా స్మూతీస్ అనేవి గడ్డ కట్టకుండా ఉండే విధంగా మనకి యొక్క ప్రైమ్ ఫ్రెష్ జోన్ హెల్ప్ చేస్తుంది. అండ్ దాని యొక్క ఫుడ్ న్యాచురాలిటీ, టేస్ట్ ని కూడా కాపాడుతూ ఉంటుంది. అండ్ ఫైనలీ మనకి ఇక్కడ 4th ఆప్షన్ ప్రో మ్యారినేట్ అనేటువంటి ఫంక్షన్ మనం ఇచ్చున్నాము. ఈ ప్రో మ్యారినేట్ అనే ఫీచర్ ద్వారా మనం ఏదైనా ఫుడ్ అనేది మ్యారినేట్ చేయాలి అంటే సాధారణంగా పట్టే టైం 6 hours to 8 hours పడుతుంది. కానీ మనకి పానాసోనిక్ లో ఎక్స్క్లూజివ్ ఫీచర్ ప్రో మ్యారినేట్ ఇచ్చున్నాం కాబట్టి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ వస్తే మనం వాళ్ళ కోసం అప్పటికప్పుడు ఫుడ్ ని బయట నుంచి ఆర్డర్ చేయడం అవసరం లేదు. సో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కూడా మనకి హెల్త్ అనేది కొంచెం పాడవుతుంది. కాబట్టి సో మీరు ఏదైతే కనుక ఫుడ్ మ్యారినేట్ చేయాలనుకుంటున్నారో అది మ్యారినేట్ చేసి పెడితే కనుక విదిన్ 2 hours మీకు ఫుడ్ అనేది మ్యారినేషన్ కంప్లీట్ అవుతుంది. సో దీని ద్వారా మీరు హెల్తీ ఫుడ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ టేస్టీ ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అదే విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పానాసోనిక్ రెఫ్రిజిరేటర్ లో మనం ఇన్వర్టర్ సిరీస్ ని ఆఫర్ చేస్తున్నాము. సో అలాంగ్ విత్ ఇన్వర్టర్ పానాసోనిక్ లో ఎకనామీ సెన్సర్స్ కూడా మనం ఇచ్చున్నాము. సో ఈ ఎకనామీ సెన్సర్ మన ఫ్రిడ్జ్ యొక్క రూమ్ లో ఉండేటువంటి సెన్సర్స్ ని బేస్ చేసుకుని, అంటే రూమ్ యొక్క హీట్ ని కానీ అండ్ అదే విధంగా ఇంటర్నల్ టెంపరేచర్ ని కానీ ప్లస్ అదే విధంగా మనం ఎన్నిసార్లు డోర్ ఓపెన్ చేస్తున్నామో క్లోజ్ చేస్తున్నాం అనేది బేస్ చేసుకుని మనకి పానాసోనిక్ రెఫ్రిజిరేటర్ అప్ టు 10% పవర్ సేవింగ్ చేస్తుంది. అండ్ ఈ యొక్క ఇన్వర్టర్ ద్వారా 49% వరకు అడిషనల్ గా పవర్ సేవింగ్ అనేది దొరుకుతుంది. ప్లస్ దీంతో పాటు మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ మనం ఏజీ క్లీన్ అనేటువంటి ఫీచర్ ఇచ్చున్నాము. ఈ యొక్క ఏజీ క్లీన్ ఫంక్షన్ ద్వారా మనకి రెఫ్రిజిరేటర్ నుంచి సిల్వర్ అయాన్స్ ని రిలీజ్ చేస్తూ ఫుడ్ మనం ప్లేస్ చేసినప్పుడు కర్డ్ లేకపోతే గనక పికిల్స్ పెట్టినప్పుడు ఒకదాని మీద నుంచి ఇంకో ఫుడ్ మీదకి ఎటువంటి బ్యాక్టీరియా ఫంగల్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి ఈ యొక్క బ్యాక్టీరియా ఫంగల్ ని డీయాక్టివేట్ చేయడానికి ఈ యొక్క ఏజీ క్లీన్ అనే టెక్నాలజీ మనకి హెల్ప్ చేస్తుంది. ప్లస్ 150 liters కెపాసిటీ ఉన్నటువంటి టఫ్ అండ్ గ్లాస్ ని కూడా మనం ఈ రెఫ్రిజిరేటర్ లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మనకి ఫ్రీజర్ సెక్షన్ కానీ ఒకవేళ కన్వర్ట్ చేసుకోవాలంటే విదిన్ 45 minutes ఈ ఫ్రీజర్ బాక్స్ ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. టోటల్ గా మనం 154 liters రెఫ్రిజిరేటర్ ని ఎక్స్పాండ్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క రెఫ్రిజిరేటర్ వారంటీ పార్ట్ చూస్తే 3 years కాంప్రిహెన్సివ్ వారంటీ ఇస్తున్నాము. అండ్ అదే విధంగా 10 years కంప్రెషర్ వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే వోల్టేజ్ రేంజ్ ఏ రెఫ్రిజిరేటర్ అయినా మీకు ఇంత వోల్టేజ్ రేంజ్ రాదు. 100 volts నుంచి 300 voltage రేంజ్ వరకు మీకు ఈ యొక్క రెఫ్రిజిరేటర్ అనేది రెసిస్ట్ చేయగలదు. థ్యాంక్ యూ.